అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భవయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని చెప్పుకోవటం జరుగుతుంది. ఇందులో మనం కథలని వింటూ ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథలో ఈ కథని తీసుకుంటే ఈ కథ అంతా కూడా బీజానికి సంబంధించినటువంటిది. అంటే ఒక విత్తనం ఎలా అయితే పనిచేస్తుందో అలాంటిదే ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ యొక్క కథా గమనము. ఎందుకు దీన్ని బీజం కింద తీసుకున్నాము అని అంటే, ఇక్కడ వస్తు పరిజ్ఞానానికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ యొక్క గజేంద్రుడు, ఆ మకరి, మహావిష్ణువు, ఈ మూడు కలిసి ఇది ఒక బీజాక్షరము. ఈ యొక్క ఓంకారం అనేటువంటి ప్రణవ బీజాక్షరమే ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథకి మూలము. అంటే ఈ యొక్క భాగవతాన్ని ఏ ఉద్దేశంతో వ్యాస భగవానుడు ప్రారంభించారో ఆ ఉద్దేశానికి ఎటువంటి విఘాతము కలగకుండా తగినటువంటి న్యాయాన్ని తెలుగులో పోతరామాచుల వారు చేయటం జరిగింది. ఇదంతా కూడా ఈ కథాగమనం అంతా కూడా ప్రకృతి మీదే జరుగుతుంది తప్పితే ప్రకృతి లోపల జరుగుతోంది. కనుక ఈ ప్రకృతిని గురించి చెప్పాలి అంటే ఊరికే ప్రకృతిని గురించి చెబితే వినటానికి వినేవాడికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ యొక్క గజేంద్ర మోక్షంలో ఈ పోతరామాచుల వారు ప్రకృతిని వర్ణించటానికి అడవిని తీసుకుని అడవిని వర్ణించటం జరిగింది. అలాగే ఈ కాసారము అనేటువంటి దాన్ని తీసుకొని ఈ సంసారంలో ఉండేటువంటి తాపత్రయాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తీసుకుని ఈ యొక్క పోతరామాచుల వారు ఈ కథని వ్యాస భగవానుడు చెప్పిన దానికన్నా కూడా చాలా అందంగా అల్లటం జరిగింది, అందంగా మనకి చెప్పటం జరిగింది. ఈ జరిగినప్పుడు ఎలా ఆయన ఈ యొక్క గజేంద్ర మోక్షాన్ని మనకి ప్రజెంట్ చేశారంటే పదార్థమంతా ఒకటే, పదార్థ భేదం లేదు, అంతా విశ్వవ్యాప్తమై ఉన్నటువంటిది ఆత్మ. ఈ ఆత్మకి భేదం లేదు. ఏ శరీరంలో ఉన్నా కూడా ఆత్మ అంతటికి కూడా అనేటువంటి పదార్థం అంతా కూడా ఒకటే. కనుక ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉండటం మూలంగా ఈ ఆత్మ కదలటానికి ఎటువంటి అంటే వేరే కొంచెం కూడా జాగా లేకపోవటం మూలంగా ఈ ఆత్మ అనేటువంటిది స్థిరంగా ఉంది. ఇందులో రెండో పదార్థము దేహాల్లో జీవుడు అనేటువంటి వాడు. ఈ జీవుడు కూడా అన్నింటిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నాడు. కనుక ఈ రెండింటినీ తీసుకుని ఈ యొక్క వ్యాస భగవానుడు ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథని చెప్పటం జరిగింది. అంటే ఆత్మ, జీవుడు అనేటువంటి దాన్ని తీసుకుని ఈ యొక్క కథ చెప్పటం జరిగింది. భగవంతుడు ఎలాగుంటాడయ్యా అని అంటే విరాట్ పురుషుడికే రూపం లేదు అని చెప్పేసి నారదుల వారు ఎంతో తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన తాలూకు మాటలు వినిపించాయి తప్పితే విరాట్ పురుషుడు నారదుడికే కనిపించలేదు. అందుకే నారదుల వారు ఆ ఒక ధ్రువుడికి చెప్పి తపస్సు చేయించిన, లేకపోతే పిప్పలారునికి చెప్పి తపస్సు చేయించిన
ఒక రూపాన్ని ఇలా తీసుకుని చెయ్యండి అని చెప్పాడు తప్పితే రూపరాహిత్యంగా మాత్రం ఎక్కడా కూడా వాళ్ళ చేత ఆయన తపస్సు చేయించలేదు. అటువంటి పరిస్థితిలో ఈ ఒక్క పోతన గారు కూడా ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి ఈ కథని వ్రాసేటప్పుడు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎవరి చేజనించు, ఎవరి చేత ఈ యొక్క జగత్ అనేటువంటిది నిర్మాణం చేయబడింది అని అంటే దీనికి కారణం విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడు ప్రకృతిని అనేటువంటి దాంట్లోపలికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చి వీళ్ళకి పక్కన సరస్వతి, లక్ష్మి, పార్వతి అని వీళ్ళని ప్రకృతి స్త్రీలుగా ఇవ్వటం జరిగింది. అందుకని ఇక్కడ ఈయన చాలా చక్కగా చెప్పుకొస్తున్నారు ఏంటంటే ఎవరి చే జనించు, ఎవరి చేత పుట్టింది జగత్తు అంటే విరాట్ పురుషుడే కారణం. ఆయన తాలూకు ఆజ్ఞతో మాత్రమే ఈ బ్రహ్మ అనేటువంటి అతను ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా ఆయన సృజించడం జరిగింది. అలాగే జగమెవ్వని లోపల నుండు అంటే కృష్ణావతారంలో మన్ను తిన్నావా, నీ నోరు తెరువు అనే ఆ తల్లి అడగగానే యశోద మన్ను తినంగానే శిశువునో పశువునో అని చెప్పేసని తన నోరు తెరిచేటప్పటికి 14 భోంతరాలకు కూడా ఆ యొక్క అతని నోట్లో కనిపించడం జరిగింది. ఇదే విషయాన్ని తీసుకుని వామనావతారంలో కూడా ఇంతింతై వటుడింతై నభో భాగంబుపై అంతై తోజ మండలాగ్రముపై అంతై అని చెప్పేసని బయట ఎలా పెరుగుతున్నాడు ఈ వామనుడు అంటే అంతా ఎలా నిండిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని పోతన గారు ఈ యొక్క వామనావతారంలో చెప్పటం జరిగింది. ఈ లోపల ఎలాగున్నారు అని చెప్పేసి చెప్పటానికి కృష్ణావతారంలో ఆ ఒక్క యశోదకి తన లోపల ఉన్నటువంటి 14 భువనాలని కూడా చూపించడం జరిగింది. ఈ యొక్క పరమేశ్వరుడెవ్వడు అని చెప్పేసి మూల కారణం ఎవ్వడు, దీనికి యొక్క ఈ విషయాలన్నిటికీ అసలు ఎవరు, బీజమైనటువంటిది ఎవరు, మూలం ఎవరు అనేటువంటిది ఈ గజేంద్రుడు అన్వేషిస్తున్నటువంటి విషయం. అందుకే ఈ కథని బీజంగా తీసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క ఉపనిషత్తులన్నీ కూడా చెప్తున్నటువంటి విషయము. బీజము అనేటువంటి దాన్ని మనం చాలా చక్కగా భూమిని దున్ని అన్నట్టుగా మెత్తగా గుల్లెగా చేసుకుని అందులో ఒక విత్తనాన్ని ఏదైనా ఒక విత్తనాన్ని నాటితే ఆ విత్తనము పెరిగి పెద్దదే వృక్షం కింద మారుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క గజేంద్రుడికి ఈ బీజాన్ని చూపిస్తూ ఎవ్వని చేజనించి జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవ్వని అందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యరేడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి నాత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదని. ఇవన్నీ కూడా అయినటువంటి వాడు ఎవడయ్యా అంటే విరాట్ పురుషుడు మాత్రం అయ్యాడు తప్పితే విరాట్ పురుషుడు పంపించినటువంటి బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ ఈ ముగ్గురు కూడా సర్వము వాళ్ళు కాలేదు. సర్వము వాళ్ళు అయ్యారు కానీ సర్వము వాళ్ళు కాలేదు. కనుక అటువంటి వాడిని నేను శరణవేడుతున్నాను అంటే ఎవరిని శరణవేడుతున్నాడు, విరాట్ పురుషుడిని శరణవేడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ పోతన గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆయన ఈ యొక్క విష్ణువు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు, బ్రహ్మని తీసుకుంటే బ్రహ్మ విష్ణువు తాలూకు నాభిలో నుంచి వచ్చి ఆ ఒక కమలంలో అతను ఉండటం జరిగింది. ఆ కమలం దాటిన తర్వాత ఏమీ లేదు, అంతా కూడా శూన్యమే అక్కడ ఉన్నటువంటిది. ఈయన పడుకున్నటువంటిది పాల సముద్రము కనుక బ్రహ్మ అనేటువంటి వాడి దగ్గర లోకం లేదు, విష్ణువు అనేటువంటి ఆయన దగ్గర కూడా లోకం లేదు. అక్కడేం జనాలు ఉండిపోవటము, పరిపాలనా విధానము ఇలాంటివన్నీ కూడా ఏమీ కూడా అక్కడ కూడా లేవు.
మరి ఈ పోతన గారు ఇక్కడ రాసేటప్పుడు వస్తుభేదాన్ని చూపించాలి. ఈ వస్తుభేదాన్ని చూపించకపోతే అన్నీ తనే అయ్యాడు అని చెప్తున్నాడు. అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు, భక్తజనుల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. అన్నీ తానైపోయాడు, అన్ని ప్రదేశాల్లో తానున్నాడు. రావలసినటువంటి ప్రదేశం కూడా ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితిలో వినడే చూడడే తలపడే వేగరాడే అంటే ఎక్కడికి వస్తాడు? స్థలమే లేని దగ్గరికి అతను ఎలా రాగలుగుతాడు? కనుక ఇప్పుడు ఆయనకు ఒక స్థలాన్ని చూపించి అందులో ఈయన క్రీడిస్తున్నట్టుగా మనకు ఒక అభూతమైనటువంటి కల్పన చేయటం జరిగింది. అంటే ఆత్మకి జీవుడికి మధ్యన ఒక ఆకారాన్ని, ఒక స్థలాన్ని తీసుకురావాలి అని చెప్పేటువంటి పరిస్థితులు అంతా, మొత్తం జగత్తంతా కూడా ఆయనే నిండిపోయి ఉంటే ఇంకెక్కడ ఉంది? ఈ అలవైకుంఠపురంబులో అన్నారు. ఈ అలవైకుంఠపురం అనేటువంటిది ఇక్కడేమీ చదునుగా ఉన్నటువంటి ప్రదేశము ఇలాంటివి ఏమీ కూడా లేవు. ఈ ఒక్క వైకుంఠము అనేటువంటి పాల సముద్రంలో ఈ ఒక్క విష్ణువు, ఆ ఒక్క ప్రకృతి అయినటువంటి లక్ష్మి కలిసి ఆ ఒక్క శేషుడి మీద మాత్రమే ఈయన పవళించుంటుండగా ఆ ఒక్క శేషుడి మీద లక్ష్మీదేవి కూర్చునింది తప్పితే అక్కడ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ ఉండటానికి తగినటువంటి జాగాలు, ప్రసాదాలు, సౌధాలు ఇలాంటివి ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని పోతన గారికి తెలుసు. కానీ ఇక్కడ గజేంద్రుడు అనేటువంటి వాడి ద్వారా మనకి ఒక విషయాన్ని చెప్పాలి కాబట్టి అందుకని ఏం చేశారంటే అలవైకుంఠపురంబులో అన్నారు అని వెంటనే దాని పక్కనే నగరి అన్నారు. నగరవన్నా పురవన్నా రెండూ కూడా ఒకటే. ఇది ఆయన తెలిసి అంటే లాచానుప్రాసము అని చెప్పేసి ఆయన కొన్ని ప్రాసలు వాడటంలో చాలా దిట్ట అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ వైకుంఠము అనేటువంటిది ఒక పురంలాగా తీసుకుని, ఒక గ్రామము ఒక నగరము అన్నటువంటిది అలా తీసుకుని ఆ మూల సౌధంబు దాపల అన్నారు. ఆ నగరంలో ఉన్నటువంటి ఒక భవనంలో మందార వనాంతరామృత సర ప్రాంతేంద్రి కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు నాపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాళించి సౌరంభయ్యి అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని తీసుకోవటానికి అలవైకుంఠపురంబులో నగరిలో అని చెప్పేసని రాసి ఆగిపోయారు అని అంటే ఇక్కడ వస్తువుని వేరు చేయాలి. జగత్తంతా కూడా సృష్టించినటువంటి వాడు విరాట్ పురుషుడు. ఈ ప్రకృతిలోకి తీసుకొచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృజించినటువంటి వాడు విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు దేనికి కూడా తను బాధ్యుడు కాదు. అటువంటి పరిస్థితిలో మనకి ఈ యొక్క గజేంద్రుడిని కాపాడటానికి ఎవరినో ఒకరిని తీసుకురావాలి. ఈ గజేంద్రుడిని కాపాడటానికి ఎవరిని తీసుకురావాలి అనేటువంటి దానికి బ్రహ్మని తీసుకొద్దామా? బ్రహ్మ సృష్టికర్త కనుక బ్రహ్మని తీసుకుని రావటం కుదరదు. పోనీ శివుడిని తీసుకొద్దామా అని అంటే శివుడు లయకారకుడు, హరుడు. హరి కాబట్టి ఇలా పోషించాలి కాబట్టి విష్ణువు కింద తీసుకుని అందుకు ఈయన వైకుంఠపురము అనేటువంటిది వైకుంఠాన్ని ఒక పురం కింద తీసుకున్నారు. ఏవి జనాలు ఉండిపోయి చాలా కాలం అన్నట్టుగా అక్కడ ఉండేటువంటి ప్రదేశం అయితే కాదు. కనుక ఈ రూపకల్పన చెయ్యాలి అనుకున్నప్పుడు పోతన గారు చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఏర్పడింది. అసలు ఆ వైకుంఠాన్ని ఎలా వర్ణిస్తాము? జగత్తంతా తానే అయి ఉన్నాడు. అఖిల రూపములు తన రూపమైన వాడు అని చెప్పేసని ఆ ఒక గజేంద్రుడే చెప్తున్నాడు. అలాగే ఆ గజేంద్రుడే ఏమని చెప్తున్నాడు? ఒక పరి జగములు వెలివిడి ఒక పరి లోపలికి గొనుచు నుభయము తానై సకలార్థ సాక్షియగు
నా అయ్యంకుని నాత్మ మూల నర్దింతు దళంతునని చెప్పేసి అని అతనే చెప్తున్నాడు. ఒకసారి లోపలికి తీసుకుంటున్నాడు. అంటే జగత్తంతటినీ కూడా తనలో లయం చేసేసుకుంటున్నాడు. ఒకసారి జగత్తుని మళ్ళీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళ ద్వారా మళ్ళీ జగత్తంతటిని కూడా నిర్మాణం చేస్తున్నాడు. నిర్మాణము చేస్తున్నాడు, నిర్వాణము చేస్తున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితిలో దీన్ని అది పూరించటము అని చెప్పేసని ఈ యొక్క వైకుంఠము అనేటువంటి దాన్ని సృష్టించి అందులో నుంచి ఈయన ఎలా ఉన్నాడయ్యా ఈ విష్ణువు అంటే ప్రకృతితో కేళిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు అనేటువంటి పదాన్ని ఇక్కడ ఈయన వాడాడు. పర్యంక రమ వినోదయగు నా పన్నెండగు విహ్వల నాగేంద్రము పాహి పాహిన గుయ్యాళించి సౌరంభయ్య అని చెప్పేసని ఆ యొక్క లక్ష్మీదేవితో ఈయన ఆ యొక్క భవనంలో ఆవిడతో ఈయన క్రీడిస్తూ రమిస్తూ ఆవిడతో ఉన్నాడు అనేటువంటి విషయాలంటే ప్రకృతితో అసలు పురుషుడు ఏకీకృతం కాడు. ఏకీకృతం ప్రకృతి అవుతుంది తప్పితే ప్రకృతితో పురుషుడు ఏకీకృతం కాడు. ఈ విషయాన్ని తెలిసినటువంటి ఈ యొక్క పోతరామాచుల వారు ఈ పద్యాన్ని రాయటానికి ఆయన కష్టపడ్డప్పుడు అందుకే ఈ పద్యాన్ని ఎలా రాయాలి అనేటువంటి దానికి ఆ యొక్క విరాట్ పురుషుడే వచ్చి ఆ విష్ణు స్వరూపంగా ఈ పద్యాన్ని రాశారు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ జరిగేటువంటి దేంతో తెలీదు కనుక ఆ తెలియని అభూతాన్ని ఒక క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఒక్క వైకుంఠము అనేటువంటి అసలు వైకుంఠం లేదు. ఆ ఒక పాల సముద్రంలోనే ఈ మహావిష్ణువు పడుకుని ఉండడం చూడటం వరకు మాత్రమే. అటువంటి ఆయన ఒక్కసారి ఎప్పుడైతే ఈ గజేంద్రుడు ఈ యొక్క మొసలి నోట్లో ఇరుక్కుపోయింది నా కాలు అని చెప్పేసి ఈయన ప్రార్థిస్తున్నాడో అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే సిరికింజప్పడు శంకు చక్రేగమని చేదోయి సంధింపడు అని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క ప్రకృతికి చెప్పలేదు, మిగిలిన వాటికి ఎవరికి కూడా చెప్పకుండా వచ్చేసాడు అని అంటే మత్స్యావతారంలో ఈ శంకు చక్ర గదా పద్మాలను తీసుకుని ఈ చక్రంతో సంహరించాడా? పోనీ కూర్మావతారంలో ఈ చక్రాన్ని ప్రయోగించి ఏమన్నా చేశాడా? వరాహావతారంలో ఈ చక్రాన్ని ప్రయోగించి ఎవరన్నా చంపేశాడా? ఆ హిరణ్యాక్షుడిని చంపాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క వరాహావతారంతోనే చంపాడు తప్పితే చక్రాలు గదలు ఇవన్నీ పట్టుకుని యుద్ధానికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయలేదే. మరి ఇక్కడ పోతన గారు ఈ యొక్క పద్యాన్ని ఇలా రాయటంలో కలిగినటువంటి అంతర్భావం ఏమిటి అనేటువంటి దాన్ని కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. సిరికింజప్పడు శంకు చక్రేగమన్ చేజోయి సంధింపడే ఏ పరివారంబం జీరడబ్రమిక అంటే ఎవరిని తీసుకుని వెళ్తాడు అవసరం లేదు. ఆ అవసరం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలుసు. కానీ ఈ కథని చదివేటువంటి వాడికి కానీ ఈ కథని వినేవాడికి కానీ ఈ విషయం తెలియదు కాబట్టి అందుకు ఇంకొకటేమో అలవైకుంఠపురం అనేటువంటి దాన్ని సృష్టి చేశాడు. రెండోది దాని కిందనే ఆయన సిరికింజప్పడు అనేదంటే ఎవరికి చెప్పడు, ఆయన బయలుదేరి వచ్చేసాడు ఈ కాసారం దగ్గరికి అని చెప్పేసానంటే ఆ కాసారం దగ్గరికి వచ్చి ఆయన చేయవలసిందేంటి? మొసలిని సంహరించాలి. సంహరించడానికి ఏం కావాలి? ఇవన్నీ కూడా అతను ఆలోచించుకోకుండా వచ్చేసాడు అనేటువంటి భ్రమని ఇక్కడ మనకి కల్పిస్తున్నారు. కానీ ఆయనకి తెలుసు కాసారం దగ్గరకు వస్తే ఏంటి చేయాలి? మొసలిని చంపేయాలి. అరుస్తున్నవాడెవడు? గజేంద్రుడు అరుస్తున్నాడు. అంటే ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి వాడు మోహంలో ఇరుక్కుపోయినటువంటి ఈ జీవుణ్ణి రక్షించాలి అని అంటే మోహాన్ని తొలగించాలి. ఈ యొక్క మోహం అనేటువంటి మొసలిని తొలగించాలి అంటే
ఆ ఒక్క అంటే ఆయన రాసుకొచ్చారు సుదర్శన చక్రంతో దాని శిరస్సుని ఖండించేశారు అని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు. కానీ అంత అవసరం లేదు. మోహం ఎప్పుడైతే పటాపంచలవుతుందంటే విషయ పరిజ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మోహం పటాపంచలవుతుంది, మోహం వదిలేస్తుంది. ఈ యొక్క జీవుడు అప్పుడు సర్వోన్నతుడు అవుతాడు. ఈ విషయాన్ని ఈ యొక్క గజేంద్ర మోక్షంలో ఈ యొక్క పోతనామాచుల వారు మనకి చెప్పటం జరిగింది. పురము అంటే నగరము, పట్టణము అని చెప్పేటువంటి దాన్ని ఈ యొక్క గూగుల్లో కూడా చెప్పడం జరుగుతోంది. కనుక ఈ యొక్క పురము, నగరము అనేటువంటి విషయాలు ఎందుకు వాడుకున్నారంటే అక్కడ సృష్టి చేయాలి. అక్కడ లేవు, నిజంగానే లేదు. వైకుంఠము లేదు, నగరము లేదు. కనుక వాటిని చూపించి ఈ యొక్క మోహాన్ని భేదించి వీడిని సర్వసంగ పరిత్యాగం చేసి జ్ఞానాన్ని ప్రసాదించాలి అనేటువంటి బీజం ఇందులో ఉండటం మూలంగా, ఆ ఓంకారం అనేటువంటి బీజం ఇందులో ఉండటం మూలంగా ఈ కథని ఇంత చక్కగా రాయటం జరిగింది. ఆ వెంకటనాథుడి కృపతో మనం కూడా ఇటువంటి అందమైన కథలు వింటూ ఆ మార్గబంధువే శరణమయ్యప్ప అనేటువంటి ఆ స్వామి కృపతో మనకి చక్కని మార్గాల్ని చూపించి మన జీవితాలని ఒక సక్రమైన మార్గంలో ఉంచుతాడనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.